అందరం బైబిల్ తీద్దాం. నిర్గమకాండం 3వ అధ్యాయము 2వ వచనం. ఈ వాక్యము చాలా శ్రేష్టమైనదిగా మోషేతో దేవుడు మాట్లాడిన సందర్భంగా మనం చూస్తున్నాం. మొదటిసారి దేవుడు మోషేకి కనపడిన సమయం, మోషేకి మొదటిసారి. దాని ముందు దేవుడు ఎలా ఉంటాడో ఏంటో మోషే గారు చూసినట్లు గ్రంథంలో ఎక్కడ రాయబడి చూడలేదు మనం. అక్కడ చూస్తున్న సందర్భం ఎలా ఉందనంటే, దానిపైన మొదటి వచనంలో స్పష్టంగా ఉంది. ఏం చేసేవాడంట మోషే? మోషే ఎంతగా కలిసిపోతాడు అనంటే, అంతగా జెత్రోతో కలిసిపోయి మామగారి గొర్రెలను మేకలను ఏం చేస్తున్నాడు? మేపుతూ ఉన్న పరిస్థితి. 40 సంవత్సరాల తర్వాత జరిగిన అనుభవం అది. కానీ ఆ అనుభవంలో మనం చూస్తున్న విషయం ఏంటంటే, తన మేకలు తన మందను మేపడానికి కూడా ఇష్టపడ్డాడు, కలిసిపోయాడు. రాజకుమారుడైనప్పటికీ, ఎవరు కుమారుడైనప్పటికీ? రాజకుమారుడైనప్పటికీ, ఉన్నతమైన స్థలములో ఉన్నవాడపై అయినప్పటికీ తనను తాను ఎంతగానో తగ్గించుకొని అరణ్యము అవతల వైపుకు తీసుకెళ్ళేంతగా ప్రయాసపడి ఆ గొర్రెలను మేపుచూ ఉన్నాడు మోషే. మోషే ఏమనుకున్నాడేమో తన మనసులో మనకు తెలియదు. కానీ అక్కడ ఉన్న సన్నివేశం చూస్తూ ఉంటే తాను ఇంక ఇదే ఉందాం, ఇలాగే ఉందాం, ఇంకా అక్కడికి పోతే చంపుతారు, ఇక్కడికి పోతే అక్కడ పోయి నేను ఇజ్రాయెల్ ప్రజలకు నేనేం చేయలేను, కానీ ఇంకా ఇలాగే కొనసాగుదాం అని అనుకున్నాడేమో. కానీ ఆయన పడుతున్న ప్రయాస, ఆయన చేస్తున్న ప్రయాస, ఆ రోజు అరణ్యములో ఎడారి ప్రాంతంలో, బాగా చదువుదాం అది ఆ మాట అక్కడ ఉందా మనకు. ఆ అరణ్యము అవతలకు తీసుకెళ్ళిన ఈ మోషే ఆ ఎడారి ప్రాంతంలో, ఆ భయంకరమైన ఎండ ఉండే ప్రాంతంలో మామూలుగా చెట్లు కాలుతూ ఉంటాయి, చెట్లు మామూలుగా కాలుతూనే ఉంటాయి ఎండను బట్టి. కానీ ఈ చెట్టు అలాగలేదు, ఈ పొద అలాగలేదు. ఈ పొద కాలుతూ ఉంది. ఈ పొదలో ఒక దూత కనపడతా ఉంది. ఆ మాట చూడండి, అక్కడ పొదలో దూత, పొదమ నడిమిని యెహోవా దూత అతనికి ప్రత్యక్షము. యాక్చువల్గా ఏ దూత ఇది అని చాలా మంది అంటూ ఉంటారు. యెహోవా దూత అని ఎక్కడైనా రాసి ఉందంటే పాత నిబంధనలో అది యేసయ్యగా గుర్తించిన వాళ్ళు. చాలామంది రీసెర్చ్ స్కాలర్స్ ఏమంటారంటే, యాహువే దూత అంటే అది యేసు ప్రభువే. యేసు ప్రభువే ఆ మధ్యలో ఆ పొదలో ఉన్నాడు, ఆ పొదలో కదులుతూ ఉన్నాడు. అన్నీ కాలుతున్న చెట్లలాగానే, అన్నీ కాలుతున్న పొదల్లాగానే మోషే అదే పొదలే, ఇది కాలుతా ఉంది, అది కాలుతా ఉంది, ఏం పెద్ద తేడా అని అనుకోలేదు మోషే. ఈ పొద ఎందుకో ప్రత్యేకంగా కాలుతా ఉంది. ఈ దినాల్లో చాలామంది రగిలింపులు కనపడుతుంటాయి బయట. క్రీస్తు కోసము, దేవుని కోసము రగులుతున్నామని చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. అది కూడా ఒక రకమైన పొదనే. ఆ పొద నిజంగా ఏమంటుందని రగులుతుందా, లేకపోతే రగులుతున్నట్టు చూపిస్తూ ఉందా అని తెలుసుకోవాలి. మీకు అందరికీ ఒకవేళ మీరు చదివిన వాళ్ళు కాబట్టి మీకు అర్థం కావాలని చెప్తున్నా. కెమికల్ రియాక్షన్స్ మనం చేసి అగ్నిని ఈజీగా సృష్టించవచ్చు, అదేం పెద్ద మ్యాటర్ ఏం కాదు. కానీ ఆ అగ్నిలో
కాలకుండా కూడా చేయొచ్చు. ఆ అగ్ని కాలదు. నా మాట అర్థమవుతుంది మీకు? అది కాల్చదు ఎవరిని. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే, చాలామంది రగులుతున్న వారిగా పొదల్లాగా కనపడుతున్నారు, కానీ ఆ నిజమైన పొదలో దూత లేదు. ఎవరు లేరు? దూత లేదు. ఆ పొదలో దూత ఉందా? ఏ దూత? యెహోవా దూత. ఉందా లేదా అనేది గ్రహించడం నీ పని, నా పని. చూసిన వాళ్ళందరూ రగిలిపోతున్నారు అని చెప్పి మనం వాళ్ళు అతుక్కున్నాం ఇంకో, అది వెంటనే చెప్పేశాడు తమ్ముడు. నిజం అది. ఒకతను జమ్మూ కాశ్మీర్లో సేవ చేస్తున్నాడు. వినడానికి చాలా బాగుంది. అతను వీడికి వచ్చాడు మాట్లాడడానికి. నేను వెళ్ళాం. అతని రగిలింపు, అతని మాటలు చూస్తే నీకు నాకేమైనా వస్తుంది తెలుసా ఆలోచన? ఛీ, మనమేం బ్రతుకుతున్నాం రా ఇక్కడ, మనమేం చేస్తున్నాం రా ఇక్కడ. ఆయన ఎందుకు నువ్వు కాశ్మీర్కి వెళ్ళావు నువ్వు అని చెప్తే, ఆయన దేవుని విషయాన్ని కొంచెం సేపు ఎక్కిన తర్వాత ఆయన అంటాడు, అక్కడ చాలామందికి ఉపాధి లేక బతుకుతున్నారు, ఆ ఉపాధిని కల్పిస్తూ దేవుని సువార్తం చేయడానికి వెళ్ళాను నేను అంటున్నాడు. ఇంకా ఆయనకే తెలియాలి ఉపాధి ఇస్తున్నాడో లేకపోతే సేవ చేస్తున్నాడో. ఏ పొద ఎలా కాలుతుంది, ఏ దైవజనుడు ఎలా ఉంటున్నాడు, ఆయన సెంటర్ ఫిగర్ దేవుని చేసి మాట్లాడుతున్నాడా, ఆ పొదలో నిజమైన యేసు ప్రభు ఉన్నాడా లేదా, ఆ పొదలో ఎవరున్నారో నువ్వు తెలుసుకోవాలి. కొన్నిసార్లు ఆ పొదలు తొందరగా కనపడరు. ఆ పొదలు ఎత్తుక్కోవాలి మీరు. ఆ పొదలు కొన్ని విషయాలు తెలియదు. మీరు లోపల దాక్కొని ఉంటాడు. ఎవరు దాక్కొని ఉంటాడు? సాతాను కూడా. వాడు కూడా రగిలింపబడుతున్నాడు. దేనికి రగిలింపబడుతున్నాడు? ఎప్పుడు మిమ్మల్ని నన్ను మింగాలా అని ప్రయాసపడుతున్నాడు. ఇక్కడ ఉన్న 3 విషయాలు చెప్తాను మీకు ఈరోజు. 3 విషయాలు. ముందుగా మనం చూస్తున్నాము, మోషే గారు చేసిన మంచి పని. మొదటి పని ఏంటంటే, దాన్ని తేరి చూచి, చదవండి మాట 2వ అధ్యాయంలో ఇలా ఉంటది. సో హీ లుక్డ్, అతను చూచినప్పుడు, చాలా మాట, అతను చూచినప్పుడు, మీరు చూచినప్పుడు, మీరు కూడా అనేక విషయాల్ని చూడాల్సిన రీతిగా చూడకపోతే మీరు తెలుసుకోలేరు. చాలా విషయాలు చూడాల్సిన రీతిగా చూడాలి. ఏ రీతిగా చూడాలి? వచ్చారు ఎవరన్నా కూర్చొని ప్రైజ్ రాడని చెప్పారు, నానా మాటలు చెప్పారు, అబ్బబ్బా చాలా బాగుందండి. యెహోవా సాక్షులు కూడా నీకు చాలా మంచి మాటలు చెప్తారు. బ్రెన్హామ్ వాళ్ళు కూడా మంచి సాక్ష్యం బాగా చెప్తారు. వాళ్ళు ఎప్పుడు చూడు సైన్ల పైన ఉంటారు. సైన్స్ అంటే ఏంటి తెలుసా? గుర్తులు, చిహ్నాల పైన ఉంటారు వాళ్ళు. వాళ్ళ వాక్యాలన్నీ ఏముంటాయి తెలుసా? ఎక్కువ ప్రకటన గ్రంథం గురించే, మర్మాలు. ఓ రోజు నేను ఇక్కడ నిలబడి ఎదురు చూస్తూ నేను వేరే వాళ్ళకు గాస్పల్ షేర్ చేసుకుంటూ ఉంటే ఒక్కొక్కరికి ఒకతను ఎండ్ టైమ్స్ సహోదరుడు వచ్చాడు నా దగ్గరికి. ఆయన అంటాడు నాతో, బ్రదర్ మీకు తెలుసా ఆదికాండంలో అవ్వ ఎవరో ఆ పాము తెలుసా మీకు అని అన్నాడు. నాకు తెలియదు బ్రదర్, ఆ పాము ఏమో తెలియదు కదా. నిజంగా నాకు పాము తెలియదు బ్రదర్, పాము నాకు తెలియదు అన్నానన్న అని అంటాడు. ఆ పాము ఎవరో కాదు, అది కూడా స్త్రీయే. అది కూడా స్త్రీయే. దేవునికి ఎందుకు కోపం వచ్చింది తెలుసా? స్త్రీతో సహవాసం చేసింది కాబట్టి, ఆ లెస్బియన్స్ వాళ్ళు అయ్యారు కాబట్టి. యాడికి పోయాడు చూడండి, ఎక్కడ పోయాడు? ఆగట్లా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇంకా స్త్రీ వ్యభిచారం చేశారు కాబట్టి అందుకు దేవుని కోపం వచ్చి అని ఎక్కడ వాక్యం విన్నాడినా? ఎండ్ టైమ్స్లో విన్నారు. అది ఇష్టపడతారు. ఈ కొత్తతోనే పెద్ద వచ్చింది రోత. ఈ కొత్త కాడే వచ్చింది అందరికి సమస్య. ఎప్పుడైతే మనం కొత్తగా చెప్పాలి అని ప్రయాసపడి ఎవరికైనా కొత్తగా ఏదైనా చెప్పామనుకో, చాలామంది ఆకర్షితులు అవుతారు. కానీ కొత్త కాదు, కావాలి. దాంట్లో రగిలింపు కావాలి, దాంట్లో సత్యం కావాలి, దాంట్లో దూత కనపడడం కావాలి. యెహోవా దూత, హీ లుక్డ్, తాను చూచినప్పుడు. అందుకే మీరు చూచినప్పుడు అని నేను అంటున్నా. మోషే చూడాల్సింది చూశాడు, మోషే మాట్లాడాల్సింది మాట్లాడాడు, మోషే రగిలింపు రావాల్సింది మోషేకి వచ్చింది. ఇప్పుడు నీకు నాకు బాధ్యతగా ఉంది. మనం ఎలా చూస్తున్నాం, మనం ఏ విధంగా చూస్తున్నాం, దేవుణ్ణి ఎలా చూస్తున్నాం అనేది కూడా మ్యాటర్ మనకు.
దేవుణ్ణి నువ్వు ఎలా చూస్తున్నావు, దేవుణ్ణి ఎలా చూస్తున్నావు అనేది కూడా నీకు తెలియకపోతే బైబిల్ ఇంతగా చదివి కూడా వేస్ట్. చదువుదాం ఒక మాట. కీర్తనలు 123వ కీర్తన 2వ వచనంలో ఏమని రాయబడిందో చూద్దాం. 123వ కీర్తన 2వ వచనం. చూచునట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నాయి. అవును, ఎలా చూడాలి? దాసుడు యజమానుని చూచినట్లు. దాసుడు ఎలా చూస్తాడండి యజమానుని? మీ అందరికి తెలుసు, మీరు జాబ్ చేసే వాళ్ళకి ఇంకా బాగా అర్థమవుతుంది. మీ అధికారి మీకు మీ పైన ఉన్న సిఓ, కమాండింగ్ ఆఫీసర్, మొన్న అన్నాడు వెంకటేష్, బాస్ ఈజ్ ఆల్వేస్ కరెక్ట్ అంట. వాడు ఏమని చెప్పని పర్వాలేదు, అంతే. వాడు వినాలా అంతే. ఇంకా క్వశ్చన్ వేయకూడదు అక్కడ. సమాధానం చెప్పడానికి కూడా సాహసం చేయలేం రాజు ముందు కూడా. దాసుడు యజమానుని చూచినట్లు, అక్కడ ఇంకా దాసి తన యజమానురాలుని ఏ తట్టు? చేతి తట్టు, చెయ్యి తట్టు చూచినట్లు మనము మన దేవుడైన యెహోవా కరుణించు వరకు. అక్కడ యెహోవా కరుణింపు ఎక్కడి నుంచి వస్తుంది? తన చేతి నుండే వస్తుంది. కాబట్టి ఆ చేతిని చూచేంత వరకు మనం వదిలిపెట్టకూడదు. ఆయన కనికరం వచ్చేంత వరకు తొందర పడకూడదు అన్నిటికీ. దేవుడు ఇస్తే తీసుకోవాలి, దేవుడు ఇయ్యకపోతే నోరు మూసుకొని ఉంటా. అర్థమవుతుందా? తొందరపడి అదే. అందుకే మన చేతులు ఎటువైపు ఉండాలంట, మన కనులు ఎటువైపు ఉండాలి? మన కనులు ఇటు అటు లోకం వైపు కాదు. ఎవరో ఏదో చెప్తే మనం నిండిపోయి ఉప్పొంగిపోయి మనం చేయడం కాదు కావాలి. ఎవరెవరో ఏదేదో మాటలు వచ్చి చెప్తారు. కానీ మనం ఎలా చూడాలి దేవుణ్ణి? అలా ఎదురు చూస్తూ, తేరి చూస్తూ, దేవుడు ఇస్తాడా, దేవుడు చేస్తాడా అని ఆయన వైపు చూస్తూ ఉండాలి. అలా చూడ్డానికి చాలామందికి ఓపిక లేదు చాలామందికి. ఈరోజే నేను చెప్పానుగా వాక్యంలో, హోల్ నైట్ ప్రేయర్లో, ఈరోజే రక్షణ, రేపే బాప్తీసము, మొన్నాడే సువార్త. బస్ పోతాడు ఇంకోడు రగిలింపు. ఎక్కువ మారితే నేను ఆగను, నాలో వచ్చేసింది ఫైర్ అంటాడు వాడు. ఎక్కువ మారితోడు ఫైర్ వేసుకొని తిరుగుతాడు బయట. ఉండకండి అలాగా. దేవుని వైపు చూడడం నేర్చుకోండి. ఆయన చేతుల వైపు చూడడం నేర్చుకోవాలి. ఆయన ఏమిస్తాడో దానికోసం ఎదురు చూడడం కావాలి. మోషే గారు ఎదురు చూస్తున్నాడు. ఆయన అరణ్యంలోకి మామూలుగా వెళ్ళాడు గొర్రెలను తీసుకొని. కానీ తన ఇజ్రాయేల్ ప్రజల గురించి చింత ఉంది మనస్సులో. కానీ దేవుడు చెప్తేనే చేస్తా అని అన్నాడు. కానీ లోపల మాత్రం ధైర్యం చాలట్లా ఆయనకు. ఏమన్నాడు? 2-3 సార్లు దేవుడు ఏమన్నాడు? నువ్వు వెళ్ళు మోషే అంటే ఏమంటాడు? నేనెందుకు వెళ్తాను ప్రభువా, నా నోరు మాంద్యము, నా సరిగ్గా లేదు, నేను మాట్లాడలేను, నన్ను నమ్మరు. ఈ దినాల్లో చెప్పాలే కానీ చెప్పండి మీరు. అసలు చెప్పకపోయినా కూడా వెళ్ళే వాళ్ళు ఉన్నారులే. అందుకే కదా ఎక్కువ మంది పాస్టర్లు అయిపోయారు ఈ దినాల్లో. బాపట్ల వైపు చూస్తే, నేను బాపట్లను చూసి షాక్ అయిపోయా. పెళ్ళైన తర్వాత బాపట్లకి వెళ్తే సందుకు 2-3 చర్చిలు, సందుకు 2-3 చర్చిలు బ్రదర్. ఎందుకని చర్చిలు వచ్చినాయని నేను ఒకసారి పరీక్షించి చూస్తే అంతా ప్రతి ఒక్కరు విభేదించి వేరేపోయి ఎవరి కొద్ది వాళ్ళు చర్చిలు పెట్టుకొని వాళ్ళ చర్చికి కూడా వచ్చేది 3-4 కుటుంబాలే. ఎవరు? వాళ్ళంతా బంధువులే. వాళ్ళే పాటలు పాడుకుంటారు, వాళ్ళే అరుచుకుంటారు, వాళ్ళే తిట్టుకుంటారు, వాళ్ళే వాక్యాలు చెప్పుకుంటుంటారు. సంఘం ఎలా అయిపోయింది? సంఘం ఒక ఇల్లులాగా అయిపోయి ఎలాగైపోయిందంటే వాళ్ళు ఇష్టానుసార రాజ్యంగా చేసుకునే పరిస్థితులు వచ్చేసారు వాళ్ళు. దేవుడు పిలిచినప్పుడు వెళ్ళాలి, దేవుడు చెప్పినప్పుడు చేయాలి, దేవుని తేరగా అంటే దాన్ని చూడాల్సిన విధంగా చూడాలి అనే స్వభావం ఎవరికి రావట్లే మనలో కూడా. మీరు ఎలా దేవుణ్ణి చూస్తున్నారని నిన్ను క్వశ్చన్ అడిగితే దేవునిలాగానే చూస్తున్నాను అన్నా అంటావు. కానీ ఆయన యజమానుడిగా చూడాలి. నువ్వు ఎలా చూడాలి? యజమానుడిగా దాసుడిగా మనం ఉన్నాము. ఆయన యజమానుడిగా చూడాలి అని అంటే ముందుగా మనం చాలా తగ్గించుకోవాలి.
మనం అంటాము, వినడానికి మాత్రం బాగుంటుంది, ఏమని? క్యాబేజీలో పురుగు, వంకాయలో చెప్పండి మీరు, అక్కడ కూడా పురుగేనా? ఓకే, చెప్పడానికి ఏం బాగుంది, పురుగులము, పనికిరాని వాళ్ళము, దరిద్రులము, పెంట కుప్పతో సమానమైన వారము. చూచే విధానం కావాలి. మొదటి మాట ఎలా చూడాలి? యజమానుడిగా చూడడం నేర్చుకోండి దేవుణ్ణి. బ్రదర్, మీరు ఆయన ఇచ్చేవాడు, ఆయన మనం తీసుకునే వారము అనే స్వభావం ఎప్పుడైతే కరెక్ట్గా ఉంటుందో మీరు చాలా విషయాల్లో బెటర్ అవుతారు. నేను చెప్తున్నాను, చాలా విషయాల్లో బెటర్ అవుతారు. ఆయన ఇస్తాడు, అప్పుడే తీసుకుంటాను. తొందరపడకూడదు, మనం తొందరపడకూడదని చెప్పి దేవుడు చెప్పిన తర్వాత కూడా నిర్లక్ష్యము చేయకూడదు. అది కూడా ఉంది. మళ్ళా మోషే చేసిన అదే పని, పెద్ద పని ఏంది? చెప్పిన తర్వాత కూడా పోవడానికి చాలా బాధపడిపోతున్నాడు. అప్పుడు మనం అక్కడ మొదటి మాటలో యజమానుడిగా చూడాలి. రెండో మాట చూద్దాము. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయము 17 నుంచి 18 వరకు పౌలు గారి ఆ కన్నులు మూయబడిన సంఘటన మీ ముందుకు తీసుకొని వస్తున్నా. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి చేతులుంచి, పౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పెను. అప్పుడే అతని కన్నుల నుండి పళ్ళ వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిసం పొందెను. చాలా జాగ్రత్తగా వినండి. చాలు. నా ఫస్ట్ డౌట్ ఏంటంటే, పౌలు గారు దమస్కాకి వెళ్తున్నప్పుడు కళ్ళే ఎందుకు దెబ్బతినాలి? కళ్ళుతో పాటు ఇంకా మిగతావి చాలా ఉన్నాయి కదా. ఏం ముక్కు దెబ్బతినకూడదు? ఏం తమ్ముడు, వేరే ఎందుకు దెబ్బతినకూడదు? ఇంతకాలం సౌలు చూస్తున్న విధానం వేరు, ఇంతకాలము దేవుణ్ణి సౌలు గారు చూస్తున్న విధానం వేరు. సౌలు గారు దేవుణ్ణి ఎలా చూస్తున్నాడు? బాగా వినాలి, అర్థం చేసుకోవాలి. ఎలాగా? వేరే దేవుడు అనేవాడు ఎవడైనా ఎత్తుతే వాడిని చంపేయాలి. దేవుని కోసము రగిలింపబడుతున్నా ఒక మంచి యోధుడు వలె ఉన్నాడు. ఎవరు? సౌలు. నా మాటలు వింటున్నారు మీరు? ఆయన చూపు ఎలా ఉంది? యెహోవా దేవుడు పాత నిబంధన గురించి స్పష్టంగా ఆలోచిస్తూ మాట్లాడుతున్నాడు. కానీ దమస్కా దగ్గరికి వచ్చినప్పుడు ఎప్పుడైతే సౌలా నన్ను ఎందుకు బాధించుచున్నావు అని చెప్పిన తర్వాత ఏమైంది బ్రదర్? తన కళ్ళు మూయబడ్డాయి. ఎప్పుడైతే 3 దినాల తర్వాత ప్రార్థన చేస్తే తన కళ్ళు తెరబడ్డాయో ఇప్పుడు చూసే విధానం వేరు. ఇప్పుడు కళ్ళు కనపడుతున్న విధానం వేరు. ఇప్పుడు దేవుని చూసే విధానం వేరు. ఈరోజు మీకు ఆశ్చర్యమైన మాట చెప్తున్నాను. రక్షణ ముందు మన కళ్ళు ఎలా ఉన్నాయో, రక్షణ తర్వాత మన కళ్ళు మారాయా లేదా అనేది మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. ఎవరు చెప్పాల్సిన సమాధానం లేదు, మీరే చెప్పాలి. ఒక స్త్రీని నేను చూసినప్పుడు రక్షణ ముందు నా ఆలోచనలు ఎలాంటివి, రక్షణ పొందిన తర్వాత ఒక స్త్రీని చూసిన తర్వాత నాకు ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి. అలాగే ప్రతి విషయంలో, దేవుని విషయంలో స్పెషల్గా మన ఆలోచన ఎలా ఉంది, మన కనులు ఎలా ఉన్నాయి, మన దేవుణ్ణి ఎలా చూస్తున్నాం అనేది చాలా చక్కటి మ్యాటర్. అది చాలా విలువైంది. దీనికి ఏం కావాలో తెలుసా మీకు? పరిశుద్ధాత్ముడు అక్కడ ఉంది. అక్కడ ప్రార్థన చేస్తూ ఉంటే పరిశుద్ధాత్ముడు నింపబడి కన్నుల్లో నుంచి ఆ పొరలు నింపబడిన తర్వాత పొరలు రాలిపోయాయి. ఈ దినం నేను వాస్తవం చెప్తున్నాను. మీరు నమ్ముతారో నమ్మరో, మీరు బాధపడతారో, మీరు ఏమనుకుంటారో నాకు తెలియదు. నేను మాత్రం నేను చెప్తున్నాను. రక్షణ పొందక ముందు మన కళ్ళు ఎలా ఉన్నాయో, రక్షణ పొందిన తర్వాత కూడా మన కళ్ళు అలాగే ఉన్నాయి, మన పొరలు అలాగే ఉన్నాయి, మన బ్రతుకు అలాగే ఉంది. మనం చూసే విధానం మారట్లేదు. క్రైస్తవుడు ఎలా భయపడి తెలుసా? దేవుడిని అడిగితే దేవుడు ఇచ్చేయాలి అంతే. దేవుడు ఇవ్వకపోతే ఏమైపోతారు వీళ్ళు? చెప్పండి. ఎవరి దారి వాళ్ళు చూసుకుంటున్నారు. నాస్తికుడు అవ్వడానికి త్వరగా ముందుకు వెళ్ళిపోతున్నాడు. పౌలు గారు ఎప్పుడైతే తను చూసే విధానం మారిందో, ఈ మాట బాగా గుర్తుపెట్టుకొని నేను చెప్పే మాట, ఎప్పుడైతే తను చూసే విధానం మారిందో తాను దేవుని కొరకు రగిలింపబడ్డము సరిగ్గా జరిగింది. హల్లెలూయా.
అందుకే నేను చెప్తున్నాను, మీరు కూడా చూసే విధానం మారితే, ఈ మాట మీకు స్పష్టంగా అర్థం కావాలి బ్రదర్, మీరు కూడా దేవుని చూసే విధానం మారితే మీరు కూడా రగిలింపబడతారు. అలా మారాలి అని అంటే మీరు చూసే విధానం మారాలి. నేను కాదు, ఇది ఇండివిజువల్గా సంబంధించింది, మీకు సంబంధించింది ఇదంతా. ఈరోజు దేవుడు మీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అందుకే మనం ఏం ప్రార్థన చేయాలి తెలుసా? ప్రభువా, నేను చూచే విధానం మాకు నేర్పించు. మిమ్మల్ని ఎలా చూడాలి, ఏ ఉద్దేశంతో చూడాలి, ఎలా మేము బిహేవ్ చేయాలి అని మాకు నేర్పించు. నేను ఒక మాట చెప్తాను, భార్యను భార్యగానే చూడకపోతే ఎంత బాధ కలుగుతుంది భార్యకు? భర్తను భర్తగానే చూడకపోతే భర్తకు ఎంత బాధ కలుగుతుంది? కుమారుడిని ఒక కుమారుడిగా చూడకపోతే ఎంత బాధ కలుగుతుంది కుమారుడికి? ఇంత ఈ విషయాల్లో బాధపడుతున్నావే, మరి దేవుణ్ణి చూడాల్సిన విధంగా నువ్వు చూడకపోతే ఎంత బాధపడతాడు ఆయన? మనం చాలామంది చూడలేకపోతున్నాం. నన్ను ఆలోచింపచేసిన వాక్యం ఇది. నన్నైతే చాలా ఆలోచింపచేసింది వాక్యం. నేను చూసే విధానం మార్చుకుంటాను. నేను వాక్యం నాకు ఇస్తున్నప్పుడే దేవుడు నేను అదే నిర్ణయం తీసుకున్నాను. నా చూపు మారుతుంది అంతే. ఇంకా అంత క్యాజువల్గా తీసుకోవద్దు మన దేవుణ్ణి. ఒక్కసారి సృష్టినన్నా చూసి అర్థం చేసుకో మన దేవుడు ఎంత గొప్పవాడో. ఆయన చెప్పుతే పలికినవన్నీ ఏర్పరచబడ్డాయి అన్నీ. మీకు ఒక ఆశ్చర్యమైన మాట, దేవుడు మట్టి ద్వారా తీసుకొని నన్ను శ్రద్ధగా నిర్మించాల్సిన పని లేదు. అవ్వు అని అంటే అయిపోతాం మనము. అటువంటి గొప్ప దేవుణ్ణి మనం ఎలా చూస్తున్నాం? మనం నిజంగా ఆ రగిలింపు రావట్లేదు. పౌలు వలె రగిలింపు రావట్లేదు చాలామందికి. పౌలు గారు దేవుని చూసిన విధానం చాలా వేరు. అందుకే ఆ రగిలింపుతోనే ఎన్ని పుస్తకాలు రాశాడు? 14 పుస్తకాలు రాయగల. ఇంకొక మాట, ఆశ్చర్యమైన మాట, మొదటిగా ఎన్నిక చేయబడిన అపోస్తులుడు, ప్రతి ఒక్కరిని నడిపించిన అపోస్తులుడే ఒక సర్టిఫికేట్ వేసి పంపించాడు. ఏమని సర్టిఫికేట్ వేసాడు తెలుసా? పౌలు వంటి మంచి బోధకుడు, మంచి జ్ఞానము కలిగిన వాడు వాక్యములో అని. ఈరోజు నువ్వు అలా ఉంటున్నావా? నేను అలా ఉంటున్నానా? మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. మన పొరలు దారి రావట్లేదు, బయటికి రావట్లా. మనం చూసే విధానాలు మారట్లేదు. మనం చూసే విధానాలు మారిపోతే మనం మాట్లాడే విధానం మారుతుంది. అర్థమవుతుందని చెప్పే మాట, చూసే విధానం మారితే మాట్లాడే విధానము మారుతుంది. ఒకడు ఇక్కడ రోడ్డు మీద చీపిరి చేస్తున్నాడు అనుకోండి, చీపిరి వేస్తున్నాడు, ఎంసీడీ వాడు వచ్చి క్లీన్ చేసేవాడు, కాలువలు క్లీన్ చేస్తున్నాడు. వాడు దరిద్రమైన పని చేస్తున్నాడు, పెంట పని చేస్తున్నాడు అని చెప్పి నేను అలా చూస్తే వాడికి రెస్పెక్ట్ కూడా నేను సరిగ్గా ఇవ్వను. వాడికి రెస్పెక్ట్ కూడా సరిగ్గా ఇవ్వను వాడికి. అతివా క్లీన్ ఏదో పేపర్ పడి ఉంది చూడలేవా? అదే వాడు క్లీన్ చేయకపోతే ఈ కాలనీ క్లీన్గా ఉండదు అనే తలంపు నా మనసులో ఉంటే వాడికి నేను చాలా మర్యాద ఇస్తాను. ఒక్కొక్కసారి నాకు మనసులో వేదన వచ్చి, బాధ వచ్చి, ఒక్కొక్కసారి నేను బైక్ తీసుకొని పిల్లల్లో వదిలిపెట్టి వచ్చినప్పుడు ఒక ఆయన అలాగా కాలువలో నుంచి నీళ్లు తీస్తూ ఉంటే నేను అప్పుడప్పుడు సలాం కొట్టి అంటాను, థ్యాంక్స్ భయ్యా, చాలా కష్టపడి మా కోసం చేస్తున్నావు. నేను డబ్బులు ఇవ్వకపోవచ్చు, కనీసం ఆ గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది, కనీసం నేను థ్యాంక్స్ చెప్పడం నా బాధ్యత. మనము చూసే విధానం మారాలి. ప్రతి మనిషికి ఎలాగైతే నువ్వు చూసే విధానం మారితే నీ మాట తీరు మారుతుందో, అలాగే దేవుణ్ణి చూసే విధానం మారితే నీ ప్రార్థన మారుతుంది. లేదంటే నీ ప్రార్థన అదే, నీ బతుకు నా బతుకు అంతే. అదే ప్రార్థనలు, అదే జీవితంలో మార్పులే ఉండవు మనకు. అందుకే మనం ముందుగా చూసే విధానం మారాలి. ఇంకొక మాట చెప్తాను చూడండి, అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము 55వ వచనం చదువుదాం. స్టెఫన్ గారు చేసిన చివరి పని అది. అయితే నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరి చూచి బాబా ఆకాశం తెరవబడతాయి, మనిషి కుమారుడు దేవుడు కుడి పార్శ్వమందు నిలిచి ఉండటం చూచుచున్నానని చెప్పాను. బాబా
ఈ మాట నన్ను ఎందుకు ఆలోచింపజేసింది తెలుసా? ఎంత ఆశ్చర్యమైన మాట తెలుసా? అపోస్తులుడైన యోహాను గారు పద్మాసు దీపములో ఉన్నప్పుడు పరలోక రాజ్యాన్ని చూసి ప్రకటన గ్రంథము రాయక మునుపు మొదటి వ్యక్తి పరలోకములో తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నది చూసిన మొదటి వ్యక్తి స్టెఫను. అది చూస్తే ఏముందన్నా అని మీకు ఆలోచన వస్తూ ఉందేమో. ఈయన ఎవరి కోసం బతుకుతున్నాడు స్టెఫను? ఆయన కోసం బతుకుతున్నాడు. ఆయన ఇంకొక మాట చెప్పాలి మీకు, ఆయన తన అధికారిని సరిగ్గా చూశాడు. ఎవరు అధికారి? అయినా స్టెఫన్ అధికారి. పరిశుద్ధాత్మలో ఆకాశాన్ని తేరి చూచి, మనం చూస్తే ఆకాశానికి ఏం కనబడతాయి మనకు? నక్షత్రాలు, ఇంకా ఢిల్లీలో ఉంటాయి ఏరోప్లేన్లు, ఇంకేం కనపడతాయి తమ్ముడు? మేఘాలు. మనము చూసే విధానాలు మారాలి. స్టెఫను చనిపోక ముందు రాళ్లతో కొడుతున్నారు, ఇంకా స్టార్ట్ చేశారు. ఆయన చేసిన లాస్ట్ చివరి పని ఏంటి తెలుసా? శ్రేష్టముగా ఆకాశాన్ని తేరి చూచి, అదేముంది అక్కడ? వాచ్డ్, ఇంగ్లీష్లో వాచ్డ్ క్లోజ్లీ. అది చూచినప్పుడు దేవుని మహిమను, దేవుని కుడిపార్శ్వమున ఉన్న యేసు ప్రభు లేచి నిలబడి ఉండుట. బాబా, మీకు అస్సలు ఆశ్చర్యమైన మాట చెప్తున్నాను. ఆయన లేచి నిలబడితే పరలోకమంతా లేచి నిలబడిందే. యేసు ప్రభు అంటే అంత భయం, యేసు ప్రభు అంటే అంత రెస్పెక్ట్, యేసు ప్రభు అంటే అంత గౌరవం అందరికీ. ఎవరి కోసం లేచి నిలబడ్డాడు? స్టెఫన్ కోసం. అది చాలా మందికి కనపడే అనుభవం కాదు ఇది. నాకు నిజం చెప్తున్నాను, మనకి ఈ అనుభవం రావాలి. ఎంతకాలం విశ్వాసి పిశాచి అనుకునే ప్రయోజనం ఏముంది? చెప్పండి, మీరే ఆలోచించండి. నాకు కూడా అదే అనిపిస్తుంటుంది. ప్రభువా, ఎంతకాలం నేను ఈ విశ్వాసి అనిపించుకోవడము, ఎంతకాలం నేను దైవజనుడు అనిపించుకోవడం, దాంట్లో నాకు ఇంట్రెస్ట్ లేదు ప్రభువా. నా ఇంట్రెస్ట్ ఏంటి తెలుసా? ఆయనను చూసే విధానము, ఆయన నాకు కనపడే విధానము, ఇది చాలా అవసరం. పోయిన ఆదివారం మనం వాక్యం విన్నాం. ఏంటది? నోటిలో నోరు. ఆ మాట చూసినప్పుడే చాలామందికి భయంకరంగా, అప్పుడు అర్థం కాలే. తమ్ముడు నేను స్టేటస్ పెట్టినప్పుడు అన్నాడు, అన్నా బాగాలేదన్నా, ఇది చూస్తూ ఉంటే ఏదో బాయ్స్ దగ్గరికి వచ్చినట్టు. అవును, అందరికి అలాగే అనిపిస్తుంది. నేను ఫస్ట్ చూసినప్పుడు నేను షాక్ అయిపోయా. కానీ అక్కడ ఒక మర్మం ఉంది. అక్కడ మంచిగా ఆ మాటలు మాట్లాడుతున్న మాటలు లోకం ఎలాగో అనుకుంటారు. నన్ను ఇప్పుడే లోకం ఆల్రెడీ చాలా అనుకుంటుంది, నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావురా అని. ఓ రోజు నేను 40 days ఫాస్టింగ్ ఉన్నాను బ్రదర్. అది నేను చాలా తక్కువ చెప్తాను. అదేదో నా నీతి కోసం చెప్పుకున్నాను అనుకోకండి. వాస్తవం చెప్పాలి, యథార్థంగా ఉన్నది చెప్పాలి కాబట్టి చెప్తున్నా. మీరు ఈ టైంలో కూడా అండర్లైన్లు చేసుకుని అన్న నీ గురించే చెప్తున్నా, లేదు ఇంకా నా గురించి కాకుండా మీ గురించి మాకు తెలియదు కదా. 40 days ఫాస్టింగ్ ఉన్నప్పుడు నాతో దేవుడు నేను 40 days ఫాస్టింగ్ ఎలా ఉన్నా అంటే ఎక్కడ బయటికి పోలేదు, ఇంట్లోనే కూర్చొని ఉన్నాను. పై ప్రేయర్, కిందికి వచ్చి మళ్ళీ కొంచెంసేపు నాన్న అమ్మతో మాట్లాడి మళ్ళీ కొంచెంసేపు వెళ్ళిపోయాను. మళ్ళీ పెన్నే ఉండిపోతే వీడు ఉన్నాడో పోయినాడో అని తేడా వస్తుంది కదా. వచ్చేవాడిని అప్పుడప్పుడు ఒక 4 hours 5 hours పైన ప్రేయర్లో ఉండేవాడిని, కిందకి వచ్చేవాడిని. ఒక ఫ్రెండ్ వచ్చాడు. అతను వచ్చి ఫ్రెండ్ వచ్చినప్పుడు 10th day వచ్చాడు, వాడు 10వ రోజు వచ్చాడు. వాడు ఉదయం వచ్చాడు. మా అమ్మ అప్పుడు ప్రేయర్లో ఉన్నాను నాన్న అని చెప్పింది. వాడు బెంగళూరు నుంచి వచ్చాడు. చెప్పానుగా మా బెస్ట్ ఫ్రెండ్స్ చాలా ఎక్కువ ఇదని. మళ్ళీ సాయంత్రం వచ్చాడు, ప్రేయర్లో ఉన్నాను అన్న అని చెప్పాడు. వాడు రాత్రి 8:30కి వచ్చాడు. ఇంకా వెళ్ళిపోతున్నాడు వాడు బెంగళూరుకి. వచ్చాడు, నేను అప్పుడే ప్రేయర్ ముగించుకొని కిందకి వచ్చాను. వస్తే వాడు నాతో అన్నాడు, రే పిచ్చి పట్టిందా నీకు? స్టార్టింగ్ కాన్వర్జేషన్ ఇదే. ఇంకా ఫ్రెండ్స్ అంటే ఏరా బాగున్నావా, ఇవన్నీ మాటలు ఉండవు కదా. మాకు ఫ్రెండ్స్ అంటే ఇంకా అంతే. ఇప్పుడు కూడా ఫోన్లు చేసుకుంటే ఓన్లీ మాట, ఏం మాటలు కావాలో అవి మాట్లాడుకుంటాం అంతే. ఏమన్నా తెలుసాడు, పిచ్చి పట్టిందా నీకు? 40 రోజులు ఫాస్టింగ్ ఏంటరా, చచ్చిపోతావురా దరిద్రుడా. 15 రోజుల తర్వాత డిహైడ్రేట్ అయిపోతావు, 20 రోజుల తర్వాత బెడ్ పైన ఎక్కి చచ్చిపోతావు. నువ్వు చచ్చిపోవడానికి ఇంకో మార్గం దొరకలే నీకు? ఒక మనిషి డైరెక్ట్ దిగి వచ్చి మాడుతుంటే ఎలా ఉంటుంది? అట్లా మాడుతుంటే అంతసేపు ప్రార్థనలోనే వచ్చావు నువ్వు. నాకు ఒక సైడ్ భయంగా ఉంది. ఏమ్మా ఎవరికి ఉండదు మా భయము? 4 రోజులు ఫాస్టింగ్
7 రోజులు ఫాస్టింగ్ ఉంటే మీకు తెలుస్తుంది 3 రోజుల తర్వాత ఏమవుతుందో, శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో. 40 days ఫాస్టింగ్ అప్పుడు గడగడ లాడుతున్నా ముందే, నేను ఉంటానా ఉండలేనో ఏమైపోతానో. మా తమ్ముడు ఒకడు వచ్చాడు, మా చింటూ అని దోహాలు ఉంటాడు, వాడు వచ్చి అన్నాడు, అన్న 16 రోజులు బాగానే ఉంటుందన్న, తర్వాత డీహైడ్రేట్ అయిపోతావన్నా, ప్లీజ్ అన్న, మోసే చేసింది వేరన్నా, ఏసే చేసింది వేరన్నా, ఇప్పుడు వద్దన్నా నీకు. ఒక సైన్స్ స్టూడెంట్ వచ్చి చెప్తా ఉంటే, నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే మనుషులకు ఎలా కనపడుతున్నాం, ఏమవుతున్నాం అది వద్దు మ్యాటర్. మనల్ని చూసి హేళన చేస్తారు, మంచి పనులు చేసి హేళన చేస్తారు, చేయకుండా ఏం కాదు. మనము దేవునికి కట్టుబడి దేవుడు చెప్పినట్టు చేయడమే మనకు కావాలి. ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా, మనము తేరి దేని చూస్తున్నాం, మిగతా అన్ని విషయాలను చూస్తున్నాం, తేరి చూస్తున్నాం. భార్య ఏదైనా పొరపాటున తప్పు చేస్తే దాన్ని తేరి చూస్తాం, భర్త ఏదైనా తప్పు చేస్తే దాన్ని తేరి చూస్తాం, మళ్ళీ ఆ మాటలు అంతా వదిలిపెట్టాం, దాన్ని మళ్ళీ తీసుకొని వస్తాం కాన్వర్జేషన్. కొన్ని మాటలు వదిలిపెట్టరు, మళ్ళీ తీసుకొని వస్తారు ఆ మాటలు గుర్తుపెట్టుకొని. ఎందుకు ఆ మాట ఏదో తెగాలి, ఈరోజు ఆ మాట తెగాలి. మనం ఇలాంటి ధోరణిలో ఉన్నాము, కానీ స్టెఫను వలె తేరి చూచి పరలోక రాజ్యములో దేవుని మహిమను, చదువు ఆ మాట, పరలోక రాజ్యంలో దేవుని మహిమను. ఆకాశం తెరవబడిందా? ఇంకా ఆకాశం తెరవబడింది చూశాడు, కానీ ఇళ్లకు మనకు అది కనపడుతుందో కనపడదో. ఆకాశం తెరవబడటయు, బా మనకు కూడా ఈ అనుభవంలోకి రావాలి. నేను 3 అనుభవాలు మీ ముందు ఉంచాను ఈరోజు. మొదటి మాట చూడాలి అనేది మాటలో మొదటి ఏం చెప్పాను, ఎలా చూడాలి, ఆయన్ను యజమానుడిగా చూడాలి. ప్లీజ్ మీరు దేవుణ్ణి క్యాజువల్గా తీసుకోకండి, యజమానుడిగా చూడడం నేర్చుకోండి. ఆయన్ను చూసే విధానంలో మారుతుంది నీ ప్రవర్తన. నేను ఒక మాట చెప్తున్నాను, 4 గోడల మధ్యలో ఉన్నప్పుడు కూడా నేను జాగ్రత్తగా ఉంటా, తప్పుడు పని నేను చేయకూడదు. మీరు వచ్చి చూస్తారా నన్ను టీవీ చూస్తూ ఉంటే? ప్రతి ఒక్కరోజు వచ్చి చూస్తారా? చూడలేరు. ఎందుకండి? నిజమది, వాస్తవం. నేను సినిమాలన్నీ చూసి మీ దగ్గరకు వచ్చి సినిమాలు చూడొద్దని చెప్తే ఇంకా అయిపోయింది అనుకున్నారా? దేవుని దగ్గర ప్రతిదీ రికార్డ్ అవుతుంది. నేను మీరన్న మామూలు సినిమాలు పిచ్చోళ్ళు కాకపోవచ్చు, నేను సినిమాలు పిచ్చోని. ఈరోజు నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే నిజం. అటువంటి స్వభావమైన నేను దేవుని చూసే విధానం మారింది కాబట్టి నా స్వభావము, నా 4 గోడల మధ్యలో కూడా దేవునికి లోబడి సరిగ్గా ఉండాలనే ఒక స్వభావం నాలో సంపూర్ణంగా ఏర్పడింది. దేవుని చూసే స్వభావం ఎలా చూడాలి? యజమానుడిగా. రెండవది ఏం చెప్పాను మీకు? పౌలును ఒక పెద్ద రగిలింపును మీ ముందు ఉంచాను. అది మామూలు ఎగ్జాంపుల్ కాదు. అది తన కళ్ళ పొరలు ఊడిపోయినాయి. ఇంతకాలం మీరు మామూలుగా చదవరేమో, అది ఈసారి నుంచి మీరు చదువుతున్నప్పుడు మీకు అర్థం కావాలి. ఆ చూసే విధానం పౌలుది మారింది కాబట్టే ఆయన అంతగా దేవుని కొరకు రగిలింపబడ్డాడు. ఈ దినం బాధకరం ఏంటంటే మన పొరలు చాలా అవి రాలట్లేదు, ఇంకా అలాగే ఉన్నాం, మనం అలాగే చూస్తున్నాం అన్నీ. మూడోది ఏం చెప్పాను? మీ కన్నులు ఎలా ఉండాలి? ఆకాశాన్ని తెరుచుటయు పరలోక రాజ్యాన్ని ఇక్కడే అనుభవించి చూసేంత అనుభవం రావాలి మనకు. దేవుని చూసే అనుభవం. మనకి ఏ అనుభవాలు, చిన్న అనుభవాలతో తృప్తి పడకూడదు. నా కళ్ళలో దేవుడు మాట్లాడేవాడు చాలాసార్లు. ఆ కళలను తీసుకెళ్ళి చెప్పేవాడిని వేరే వాళ్ళకి జరిగాయి, నెరవేర్చబడ్డాయి అవి కూడా. మళ్ళా నేనేం చెప్తున్నా అంటే దేవుడు చూపించే విధానాలు. అందుకే నేను అప్పటి నుంచి ఏమన్నాను, నా కళలు కాదు ప్రభు, ఇంకా వేరే చూపించు, ఇంకా దర్శనాలు, డైరెక్ట్గా నన్ను ముఖాముఖిగా మాట్లాడేది చూపించు. నాకు ఆ అనుభవం కావాలి. చిన్న అనుభవంతో తృప్తి పడకూడదు మనం. అనుభవాలు ఏమవ్వాలి? మారుతూ రావాలి. అందుకే మొదటిగా మోషే గారు చూసిన అనుభవము మనకు కూడా చూసే అనుభవం రావాలి. రెండవది చూద్దాం, అక్కడ ఏమనుంది మూలవాక్యంలో, చదవండి 2వ మాట. ఆ పొద అగ్ని జ్వాలలు, అది వేరు. చూచెను, అది చూచినప్పుడు
అది ఫస్ట్ మాట ఏంటంటే అగ్ని వల్ల ఆ పొద మండుచుండెను. ఆ బుష్ ఏందది? ఆ పొద ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఆ పొద మండుచు ఉందంట. అసలు పొద ఏంటి? పొద అనేది ఒక నూతన అనుభవము. పొద అనేది ఒక శ్రేష్టమైన అనుభవము. ఈ వాక్యం మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఎవరు పొద దగ్గర ఉంటారు? ఇది చాలా విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 16వ వచనంలో ఇలా ఉంటుంది. సంపూర్ణంగా ఫలించు భూమికి కలిగిన శ్రేష్ఠ పదార్థముల వలన యెహోవా అతని భూమిని దీవించును. పొదలో నుండిన వాని కటాక్షము అది యేసేపు తల మీదికి వచ్చెను. పొదలో ఎవరుంటారంట? పొదలో ఎవరో ఒక వ్యక్తి ఉంటాడంట. అతని కటాక్షం ఎవరి మీదకి వస్తుందంట? యేసేపు తల మీదకి వస్తుందంట. వాక్యం చూడండి ఎన్ని మాటలు చెప్తుందో. ఎవరుంటారు? ఎవరి కటాక్షం వచ్చింది ఆయన పైకి? దేవుని కటాక్షమే. ఆ పొదలో నుంచి మనం పొందే అనుభవం కావాలి. అసలు ఆ పొదకు యేసేపుకు సంబంధమే లేదు, అవునా కదా? ఆ పొద మోషేతో సంబంధం ఉండొచ్చు, కానీ ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు. ఆ పొదతో యేసేపుకి ఎలా సంబంధం లేదో ఈరోజు మనకు కూడా అలాగే సంబంధం లేదు. నా మాట వింటున్నారు మీరు? మనకు ఆ సంబంధం లేదు, కానీ దేవుడు చెప్తున్నాడు అయినా కూడా మనము కూడా యేసేపు వలె ఆశీర్వదింపబడాలి, యేసేపు వలె దీవించబడాలి అంటే ఆ పొదలో నుంచి రావాల్సిన కటాక్షం మన మీదికి రావాలి. ఆమేన్. మీ మీది కటాక్షం రాకపోతే నేను గట్టెక్కి బయటపడలేం. బ్రదర్, ఎంతకాలం నువ్వు బ్రతుకుతావో నాకు తెలియదు. నీకు నాకు షూరిటీ లేదు. మనకు ఎవరికైనా షూరిటీ ఉందా? చూడండి, మొన్న ఆ చార్లెస్ క్రిక్ మనిషిని వింటా ఉంటేనే నాకు చాలా బాధేసింది. ఎంత మంచి 31 సంవత్సరాల నుండి ఎంత చక్కగా డిబేట్లు చేసేవాడు, వేల మందిని కూర్చోబెట్టి కరెక్ట్ సమాధానం చెప్పేవాడు. అటువంటి వ్యక్తి చనిపోయినాడు అని అంటే నాకు చాలా బాధేసింది. నాబెల్ కొరీష్ అని యవనస్తుడు, అతను కూడా నా వయసు 42 years, అతను కూడా చనిపోయినప్పుడు నాకు చాలా బాధేసింది. నాకు అనిపిస్తూ ఉంది, ఏంది ప్రభువా ఇలాంటి వాళ్ళు ఇంకా ఒక్కరిద్దరు ఉంటే మొత్తం జనాంగం అంతా మార్చబడతారు కదా. నాకు అనిపించింది, అది నా ఆలోచన. దేవుడు ఆలోచన ఏంటో. మొన్న గంటల ప్రకాష్ అన్న చనిపోయినప్పుడు కూడా నాకు అనిపించింది, అయ్యో నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నంటే మనము కటాక్షము పొందే వారముగా ఉండాలి. ఎక్కడి నుంచి? పొదలో నుంచి. అక్కడ చూడండి మాట, పొదలో నుండి కటాక్షము. ఆ కటాక్షం పొందితే ఎలా పొందుతావు? యేసేపు మీద వచ్చిన దీవెనల వలె. యేసేపు మామూలు దీవెనలు కాదు యేసేపు పొందింది. యేసేపు కష్టాలు పడ్డాడు, యేసేపు జైలు పడ్డాడు, యేసేపు చాలా శ్రమలు పడ్డాడు, కానీ దాంతోపాటు దేవుని కటాక్షం కూడా పొందాడు. ఇది మీ చేతిలో ఉంది. ఇప్పుడు ఆ పొద నుంచి మీరు కూడా కటాక్షం పొందాలా వద్దా అనేది మీ చేతిలో ఉంది. ఈ పొద అనుభవం మనకు కావాలి. ఈ పొద అనుభవం అనేది మనకు కావాలి. ఎక్కడ వస్తుంది పొద అనుభవము? బాగా వినండి మాట. ఈ పొద అనుభవము మీకు ప్రార్థన జీవితంలో వస్తుంది. ఈ ప్రార్థన జీవితం ఎప్పుడైతే నువ్వు సరిగ్గా ఉండడం మొదలు పెడతావో నీ పొద సరిగ్గా ఏర్పరచబడడం ప్రారంభమవుతుంది. ఆ కటాక్షం అక్కడి నుంచి పొందడం ప్రారంభించబడుతుంది. మనం చూస్తున్న రెండవ మాటలో చూద్దాం. యెషయా 6వ అధ్యాయము మండుచున్న పొద 6వ అధ్యాయము 6వ వచనం. ఇక్కడ కూడా మండుచున్న ఒక అగ్ని కనపడతా ఉంది. దేనికి అగ్ని? చూద్దాం. పట్టుకొని తగిలించి ఏమైందంట? ఆ అగ్ని ఏం చేసిందంట? దోషాన్ని తొలగేటట్టు చేసిందంట. ఏం చేసింది? నీ దోషాలు, నీ పాపాలు, నీ అతిక్రమాలు అన్ని కాలిపోయేటట్టు చేయాలి. ఈరోజు ఆ పొద మండుతుంది కదా,
అలాగే మనకు కూడా ఆ అగ్ని కావాలి. దేనికి కావాలి ఆ అగ్ని? నీ జీవితంలో నీ పాపాలు, నీ అతిక్రమాలు, నీ దోషాలన్నీ క్లీన్ చేయడానికి. ఆ అగ్ని లేకపోతే ఏమైపోతారు మీరు? మీ పాపాలు అలాగే ఉండిపోతాయి, మీ అతిక్రమాలు అలాగే ఉండిపోతాయి. అందుకే మీరు ప్రార్థన చేయడం నేర్చుకోండి. ఇలాంటి ప్రార్థనలు చేయాలి మీరు. ఎప్పుడు చూడు ఆ ప్రార్థనలు ఈ ప్రార్థనలు కాదు. నేను ప్రార్థన ఏమని చెప్తాను తెలుసా? ప్రభువా, మా దగ్గర మిగిలిన శేషమైన పాపమంతా నీ అగ్నితో కాల్చివైనా. భయపడకండి, అగ్ని వేస్తాడు నీ పైన, మీ మీద అగ్ని వేస్తాడని భయపడకండి మీరు. నిజంగా మిమ్మల్ని మీరు పవిత్రత గురించి మీరు సీరియస్గా థింక్ చేస్తే దేవుడు నీ పవిత్రతను బట్టి నిన్ను సంపూర్ణంగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. నీ సహవాసం కూడా దేవునితో అక్కడి నుంచి ప్రారంభమవుతుంది. ఎందుకంటే మన దేవుడు పవిత్రుడు. మనము కూడా ఆ పవిత్రత పొందడానికి ప్రయాసపడుతున్న వారం కాబట్టి దేవుడు మనతో ఏమవుతుంది? దేవుడు మనతో మంచి సహవాసం చేయడానికి ఒక మంచి దోహద అవుతుంది, కారణం అవుతుంది. అందుకే ప్రయాసపడాలి, కాల్చివేయాలి. యెషయా గ్రంథకర్త యెషయా గారు మంచి ప్రార్థన పరుడు, మామూలైన కాదైనా. దేవునితో అంత మంచి అనుభవం కలిగిన వాడు. ఏమన్నాడు? ఆయన కనపడినప్పుడు ఆయన అతిక్రమాలు గడపడినాయట, దాన్ని కాల్చివేమని అడుగుతున్నాడు ఆయన. దేవుడు కనపడితే మీరేమడుగుతారు? దేవుని అనుమతి ఉంటే రాబో దినాల్లో, నేను చెప్పానుగా పోయిన 2 weeks ముందు చెప్పా, ఒకసారి గుర్తుందో లేదో, మనం పెద్ద గ్రౌండ్ తీసుకొని 10-20 వేల మందిని ఇక్కడ సమకూర్చి దేవుని సువార్త అందిస్తాం. ఆ రోజు నిన్ను పిలుస్తా. ఆ రోజుకి నువ్వే గిటార్ వాయించాడు. అందుకే అన్ని పక్కన పెట్టి మనలో అపవిత్రత ఏదైతే ఉందో అది కాల్చివేయబడాలని అడగడం మనం నేర్చుకోవాలి. అది కావాలి. ఈ కాలే పొద నుంచి మనం నేర్చుకుంటున్న అర్థం, మొదటిది చూడాలి, ఆ మాట అర్థం చేసుకున్నారు. రెండవది ఏం చెప్తున్నాను? కాలుతున్న పొద. ఆ కాలుతున్న పొద అంటే ఏంటో చెప్పాను మీకు. మొదటిగా ఆ కాలుతున్న పొదలో నుంచి నువ్వు కాలుతున్నది ఏదైనా కాలాలి అని అంటే ఏం కావాలి దేవుని దగ్గర నుంచి అంటే నువ్వు పవిత్రంగా ఉండడానికి నీకు అడ్డుగా ఉన్నవన్నీ కాల్చివేయబడాలి. నేను ఒక మాట చెప్తాను, మీరు ఆశీర్వాదాలు పొందకపో అదంతా వేరే విషయం, కానీ దేవుని సహవాసము సంపూర్ణంగా పెట్టుకోండి మీరు. అది ఆటోమేటిక్గా మిగతావన్నీ వద్దన్నా పరిగెత్తుకుంటూ వస్తాయి మీ దగ్గరికి. మీరు వద్దన్నా వచ్చేస్తాయి. అందుకే ఏమన్నాడు? నీ తండ్రి పరిపూర్ణుడు కాబట్టి మీరు కూడా పరిపూర్ణులు అవ్వడానికి ముందుకు వెళితే మీకు సమస్తం సమకూర్చి నీ కోసం కావాల్సినవన్నీ ఏర్పరచుకొని వస్తాయి. భయపడాల్సిన విషయమే లేదు నువ్వు. అందుకే నీ ఫస్ట్ ప్రయారిటీ ఏముండాలి? దేవునితో సహవాసం. అది నీ ఫస్ట్ ప్రయారిటీ. ఈ యెషయా గారికి అదే ఫస్ట్ ప్రయారిటీ. దేవుడు కనపడుతున్నాడని చెప్పి ఏదో కాదు ఆనందం వచ్చింది. ప్రభువా, నా దగ్గర ఉన్న ఈ అతిక్రమాల పెదవులను కలిగిన నేను, ప్రభువా నా పాపం ఇదయ్యా, ప్లీజ్ దీన్ని కాల్చివేయి. దేవుడు ఏం చేశాడు? వెంటనే తన దగ్గర ఉన్న అగ్నిని తీసుకొని ఏం చేశాడు? కాల్చివేశాడు. నువ్వు అడిగే దాన్ని బట్టి ఉంటుంది నీకు. ఒకరోజు వాక్యం విన్నావు, నువ్వు అడిగే దాన్ని బట్టి ఉంటుంది మీకు. నువ్వు ఏం అడుగుతున్నావు? నువ్వు ఎంతసేపు అవి ఇవి అని అడుగుతా ఉంటే నీ బ్రతుకులో కాల్చివేయబడకపోతే ఎవరు అడుగుతారు దాని గురించి? అందుకే మనము మన గురించి, మన పరిస్థితి గురించి మనం దేవుని దగ్గర అడగడం నేర్చుకోవాలి. దేవుడు మాట్లాడుతున్న స్పష్టమైన మాట. మన ప్రయారిటీస్ అన్నీ ఉండొచ్చు బ్రదర్. నేనేమంటాను తెలుసా? ఈరోజు మీ అందరికీ వాక్యం చెప్తున్నప్పుడు మీ ప్రయారిటీస్ అన్నీ పక్కన పెట్టండి ప్లీజ్. మీ ప్రయారిటీస్ ఎన్ని ఉన్నా కానీ పక్కన పెట్టండి. ఫస్ట్ దేవునితో సహవాసం కరెక్ట్గా పెట్టుకోవడానికి, నీకు దేవునికి అడ్డుగా ఉన్న పాపాలని తీసివేసుకోవడానికి ప్రయాసపడండి. దాని మీద నీ ఫోకస్ లేకపోతే నువ్వు అన్నీ పొందుతావు దేవుని దగ్గర నుంచి, కానీ పరలోక రాజ్యమే పోగొట్టుకుంటావు. ఏమన్నా ప్రయోజనం ఉంటుందా చెప్పండి? భూమి మీద నీకు అన్నీ దొరికాయమ్మా, నీకు భూమి మీద అన్నీ దొరికాయి, సమృద్ధిగా బ్రతికావు, సమృద్ధిగా అయిపోయింది. ఏమన్నా ప్రయోజనం ఉంటుందా? అంబానీ కూడా అలాగే బ్రతుకుతున్నాడు. అర్థమవుతుందా? అంబానీ అలాగే బ్రతుకుతున్నాడు, అలాగే అంబానీ కుమారులు కూడా అలాగే బ్రతుకుతున్నారు. వాళ్ళకి ఏమైనా కొదవ ఉంటుంది బ్రదర్? వాళ్ళు దిగుతే కాళ్ళు వచ్చి పట్టుకుంటారు. మన దేవుడు ఏం చెప్తారు తెలుసా? మనకు లోకంలో సమస్తం కావాలి, మనకు దేవునికి అడ్డుగా ఉన్న
అతిక్రమాలు. దేవుడు మాట్లాడుతున్న మాట పొద కాలుతున్న పొద కాలుతుంది కానీ ఆ పొద ఏమవుతుందనంట, మండుచున్నది కానీ కాలిపోలేదు. అన్ని చోట్ల జరిగేది కాదు ఇది. దేవుడు ఒకవేళ మనల్ని కాలుస్తే కూడా మనం కాలిపోయే రకాలు కాదు. ఈ అనుభవం మనం చూసాం బైబిల్లో. ఎక్కడ ఇలాంటి అనుభవం చూసాం? చదవండి. ఎక్కడ చూసారు ఇలాంటి అనుభవం? దానియేలు గ్రంథము 3వ అధ్యాయము, అదే చదవండి అన్నమాట. 3వ అధ్యాయము 24-25 వచనం. సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను, రాజా ఈ దేవతను మీకు పూజింపమనియు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకున్నాను. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహం నందునందున షద్రక్ మేషక్ అబేద్నెగోల వారి విషయంలో ఆయన ముఖము వికారమైన కనుక గుండము ఎప్పటికన్నా 7 అంతలు వేడిగా చేయమని ఆజ్ఞయించాను. మరియు తన సైన్యంలో నుండి బలిష్ఠులు కొందరు పిలవనంపించి షద్రకును మేషకును అబేద్నెగోను బంధించి వేడిని గల మండుచున్న అగ్నిగుండంలో వేయడని ఆజ్ఞయించగా, వారు వారి అంగీలను, నిలువుటంగీలను, పైవస్త్రములను, తక్కిన వస్త్రములను తెలియకయే ఉన్న పాటున ముగ్గురిని వేడిని కలిగిన మండుచున్న గుండము నడుము పడవేసేది. రాజ్యాజ్ఞ తీవ్రమైనందున గుండము ముక్కిని వేడిమి కలదైనను షద్రకు మేషకు అబేద్నెగోలను విసిరివేసిన ఆ మనుషులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయేది. అర్థమైందా? మేషకు అబేద్నెగో ఆ ముగ్గురు మనుషులు బంధింపబడిన వారై వేడిమి కలిగి మండుచున్న ఆ గుండంలో పడగా, రాజుగా నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రంగా లేచి, మేము ముగ్గురు మనుషులను బంధించి అగ్నిలో వేసితిమి కదా అని తన మంత్రులను అడిగిన వారు, రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరమిచ్చిరి. అందుకు రాజు, నేను 9 మనుషులను బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూస్తున్నాను. వారికి హాని ఏమీ కలగలేదు. 4వ వాని రూపము దేవతల రూపము పోలినదని వారికి ప్రత్యుత్తరమిచ్చెను. అంతటా నెబుకద్నెజరు వేడిమి కలిగి మండుచున్న ఆ గుండము వాకిలి దగ్గరికి వచ్చి, షద్రకు మేషకు అబేద్నెగో అని వారులారా, మహోన్నతులకు దేవుని సేవకులారా, బయటకు నా యొద్దకు రండి అని పిలువగా, షద్రకు మేషకు అబేద్నెగో ఆ అగ్నిలో నుండి బయటకు వచ్చి పక్కనున్న వాళ్ళు కాలిపోయారంట. ఉన్న అగ్నిని ఎంత చేశారంట? 7 అంతలుగా. కానీ షడ్రక్ మెషక్ అబేద్నెగోలు వెళ్ళిన తర్వాత ఏమైపోయారు వాళ్ళు? వాళ్ళ చొక్కా కూడా కాలలేదు. బ్రదర్, ఎప్పుడు వస్తుంది ఈ అనుభవము? ఎప్పుడు వస్తుంది మీకు ఈ అనుభవం తెలుసా? వాళ్ళు ముందన్న మాట ఏమన్నారు తెలుసా? వాళ్ళ మాట, మా దేవుడు తప్ప. ఏమన్నారు వాళ్ళు? వాళ్ళ స్టేట్మెంట్ ఏంటి? మా దేవుని తప్ప మేము ఏం నమ్ముతున్నామంటే, మా దేవుడు ఈ విషయంలో కూడా కాపాడుతాడు. ఒకవేళ కాపాడకపోయినా, ఏం స్టేట్మెంట్ అది? మనం ఇవ్వగలం ఆ స్టేట్మెంట్? మనకు చిన్న విషయాల్లోనే పెద్ద పెద్ద సమస్యలు వస్తాయి. పౌలు గారిని, అపోస్తుల వారిని ఎలా చంపారు? చాలా భయంకరంగా చంపారు. అసలు పౌలు గారిని చంపిన విధానము, ఆ తలని ఇలా పెట్టేసి తలను నరికారంట. ఎంత భయంకరంగా ఉంటుంది అది చూడడానికి. చాలా భయంకరంగా ఉంటుందా చెప్పండి మీరు? నమ్మితే ఏమైపోతారు మీరు? నమ్మితే నీ ప్రాణాలు పణంగా పెట్టాలి. అయినా కూడా ప్రాణాలు పణంగా పెట్టి వాళ్ళు జీవించిన విధానాలు, పాత నిబంధనలో దేవుడు అగ్నిలోకి వెళ్ళి వారిని కాపాడినా, కొత్త నిబంధనలో వారిని బయట నుంచి కాపాడకపోయినా వారు నిత్య రాజ్యంలోకి ప్రవేశించి దేవునితో ఆనందంగా బ్రతుకుతున్నారు వాళ్ళు. మనము చెప్పండి, మనం ఎలా మనం అటు లేము ఇటు లేము. అప్పుడప్పుడు భయపడుతుంటాం. అగ్నిలోనా వద్దులేరా, నువ్వేం సాగిలిపడి మొక్కాలా, సరేలే కావాలంటే కొబ్బరి కూడా కొడతాం, కాయ కూడా కొడతాం, సరే. మనం కాంప్రమైజ్ అవుతాం చాలా విషయాల్లో. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు చెప్పిన డైలాగ్ మనం చెప్పలేకపోతున్నాం. చదవండి ఆ మాట. ఏ మాట అన్నారో చదువు చాలంతే. ఏ మాట అన్నారో చదువు. సమర్థుడు. అది ఎంత చక్కగా వాళ్ళు తీసుకున్న స్టాండ్ పైన వాళ్ళు నిలబడ్డారు.
మనం తీసుకున్న స్టాండ్ పైన మనం నిలబడాలి. మనం ఏ స్టాండ్ మీద నిలబడుతున్నాం చెప్పండి? మనం అటు ఇటు కానీ స్టాండ్ మీద నిలబడుతున్నాం. అందుకే మన జీవితాల్లో మండుతున్న పొద, ఆ పొదలో నుంచి రావాల్సిన అనుభవం రావట్లే మనకు. మనం రగిలింపబడాలి దేవుని కొరకు. లోకంలో చాలామంది వేరే వేరే దానిల కోసం రగిలింపబడుతున్నారు, అవునా కదా? డబ్బులు సంపాదన కోసం రగిలింపబడుతున్నారు. వాళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు బ్రదర్, ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఒకడు తాగుబోతానికి రగులుతున్నాడు, ఒకడు సెక్స్ కోసం రగులుతున్నాడు. నేను ఒకరోజు బ్యాంకాక్ వెళ్తున్నాను, వేరే పనిని బట్టి, బిజినెస్ పనిని బట్టి. అప్పట్లో ఒకటి నేను ఆ పాస్పోర్ట్ వెరిఫికేషన్ అవుతుంది. ఆ పాస్పోర్ట్ వెరిఫికేషన్ అయిపోయి నేను ఇంకా లోపలికి వెళ్ళాలి. వేరే వాడు నాతో పాటు వచ్చి నిలబడ్డాడు. వాడు ఒకటి బంగారు పండు పెట్టుకున్నాడు, ఇక్కడ 2 బంగారు పండ్లు పెట్టుకున్నాడు. వాడు బాగా మాట్లాడుతున్నాడు. అంతా మాట్లాడుతుంటే కొంచెం తెలుగు పదాలు 2-3 వాడేవాడు. నాకు డౌట్ వచ్చింది, ఏంద్రా నువ్వు తెలుగు మాట్లాడుతున్నావు అంటే, అవును సార్ నేను పటాయా వెళ్తున్నాను అన్నాడు. పటాయాకి ఏం పండరా నీకన్నా? బ్యాంకాక్లో పటాయా అని ఒక ప్రాంతం, నీకేం పండరా అంటే, సార్ అక్కడ దొరకని అమ్మాయిలా సార్, ఫుల్ ఎంజాయ్ చేసుకొని రావడానికి పోతున్నాను సార్. నాకు షాక్ అయిపోయాను. నువ్వేం పిచ్చోడివిరా, దేనికోసం రగులుతున్నావురా నువ్వు? మనుషులు దేనికి రగులుతున్నారో కూడా తెలియట్లేదు. మనం దేవుని కోసం రగిలింపబడాలి, దేవుని కోసం మనలో దేవుడు, మన క్రియల్లో దేవుడు కనపడాలి. ఆ ముగ్గురితో ఏమయ్యాడు దేవుడు అక్కడ? వాళ్ళకి కనపడ్డాడు స్పష్టంగా, 4వ వ్యక్తిగా. మనం దేవుని కొరకు సరిగ్గా రగిలింపబడే వాళ్ళమైతే మనలో నుంచి ఖచ్చితంగా దేవుడు కనపడతాడు. వాడు కనపడిన తర్వాత వాడు నెగ్లెక్ట్ చేస్తాడా, వాడు ఏం చేస్తాడా, అది వాడి ఇష్టం. బట్ మనలో నుంచి ఖచ్చితంగా స్వభావము ఎదుటి వాడికి కనపడాలి. దేవుడు మాట్లాడుతున్న మాటలు ఇవన్నీ. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. ఆ మాట చూడండి, అక్కడ కీర్తనలు 66వ కీర్తన 10వ వచనం నుంచి చదువుదాం. నీవు మమ్మల్ని పరిశీలించి ఉన్నావు, అది నెత్తి మీద ఏం చేశారంట? మనం అది బాగా చదవండి, ఆ మాట అర్థమవుతుంది. నెత్తి మీద నరులు మా ఎత్తి మీద ఎక్కినట్టు. ఎత్తి మీద ఎక్కడం అంటే ఏంది బ్రదర్? ఆట ఆడుకున్నారు, మాతో ఆడుకుంటున్నారు ఆట, మనతో ఏం బాధ లేదు. దాని ముందు ఏమన్నాడు? మమ్మల్ని పరిశీలించితివి. అది దేవుడు ఎలా చేశాడంట? మిమ్మల్ని వెండిని ఎలాగ నిర్మూలం అంటే దానిలో నుంచి చెడ్డతనం ఎలా తీసేయాలో దేవుడు ఎలాగ మిమ్మల్ని మీలో నుంచి చెడ్డతనం తీసేశాడు. దాన్ని బట్టి కొంతమంది నిన్ను నవ్వుకున్నారు, నిన్ను చూసుకొని వ్యంగ్యంగా మాట్లాడినారు. బట్ దేవుడు ఏమన్నాడు తెలుసా? అన్నీ జరిగిన మమ్మల్ని నిప్పులో పడినను, మేము నీళ్ళలో పడినను, మమ్మల్ని సమృద్ధిగా, ఇది పాట, మమ్మల్ని సమృద్ధిగా మీరు ఏం చేస్తారంట? అది మిమ్మల్ని నన్ను అందరినీ దేవుడు సమృద్ధి చోటికి తీసుకెళ్లాలని ఇష్టపడుతున్నాడు. కానీ ఇది మాట, చూడాల్సిన విధంగా చూస్తున్నావా? రగలాల్సిన విధంగా రగులుతున్నావా? దేవుడు కనపడేటట్టు నువ్వు చేస్తున్నావా? నీ రగిలింపులో పొద కాలుతుంది, కానీ పొద మండుతుంది, కానీ కాలిపోలేదు. మనము కూడా మండాలి, దేవుని కొరకు మండాలి. ఎంతకాలం అలాగే తాత్కాలికమైన జీవితం జీవిస్తాం? మన జీవితం చూసే విధానాలు మార్చాలి. ఈరోజు ఆ మోషే గారితో దేవుడు చూపించిన విధానాన్ని మనతో ఎందుకు ఈరోజు ఇన్ని సంవత్సరాల తర్వాత మాట్లాడుతున్నాడంటే, మనలో లేదు ఆ రగిలింపు. ఏం లేదండి, రగిలింపు లేదు. ఎందుకు ఆ రగిలింపు లేదు అంటే చూసే విధానం లేదు సరిగ్గా. దేవుని కొరకు మనం జీవించే విధానాలు మారాలి. భయపడకూడదు, బాధపడకూడదు, ఇబ్బంది పడకూడదు. ఒకప్పుడు అమెరికా నుంచి, ఒకప్పుడు లండన్ నుంచి, ఒకప్పుడు వేరే వేరే దేశాల నుంచి వేరే చోటికి ఎంతో దూరంగా వెళ్ళి సువార్త ప్రకటించారు.
డేవిడ్ లివింగ్స్టన్ అనే ఒక మంచి దైవజనుడు, ఇంగ్లాండ్లో ఉన్న దైవజనుడు ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? హీ వెంట్ ఫర్ అమెరికా, ఆఫ్రికా దేశంలోకి వెళ్ళాడు. అప్పుడు ఆఫ్రికాలో లైట్ లేవు, ఏమి లేవు. ఆఫ్రికా ఒక ఎడారిగా ఉన్న ప్రాంతము, చీకటిగా ఉన్న ప్రాంతము. అప్పటికి ఇంకా మానవుడు చదవడం అంటే ఏంటో కూడా తెలియకుండా ఉన్న నైక్యత, అంటే ఆ చదువు లేని దినాల్లో ఆయన వెళ్ళి అక్కడ యేసయ్య సువార్తను అందించి అనేక ప్రాంతాల్ని దేవుని కొరకు మార్చబడి అనేక మంది యేసుప్రభుని రక్షకునిగా అంగీకరించారు. ఆయన కొన్ని సంవత్సరాల తర్వాత తన ఇంటికి వచ్చినప్పుడు తన ఆకారము, తన పరిస్థితిని చూసి వాళ్ళ భార్య ఇంట్లోకి రానిలేదు. అర్థమవుతుందా? ఇంట్లోకి రానిలేదు. నువ్వు నా భర్తవు కాదని చెప్పి బయటికి పంపించేసింది. ఆయన అక్కడే ఇంట్లో బయట ఆ వీధిలోనే కూర్చొని చాలాసేపు అలాగే ఉంటే వీళ్ళ భార్య తేరి చూసి డౌట్ వచ్చి ఒకసారి వెళ్ళి అడిగి కొన్ని క్వశ్చన్లు అడిగింది. ఆ క్వశ్చన్లకు ఎప్పుడైతే సీక్రెట్ విషయాలకు సమాధానం చెప్పాడో అప్పుడు తన భార్య ఆశ్చర్యపోయింది తన భర్తను చూసి. ఏం రగిలింపు ఉంది మనకు? మనం ఊరు దాటలేం, మనం పేట దాటలేం, నిజంగా నాకు అనిపిస్తుంటుంది, నాకు చాలా నిజంగా బాధ వేస్తూ ఉంటుంది. మనం రగిలింపబడాలి దేవుని కొరకు. ఆ డేవిడ్ లివింగ్స్టన్ ఎలా చనిపోయాడు తెలుసా మీకు? చాలా బాధకరం. ఒక భయంకరమైన ఆ మలేరియా దోమలు ఆ దినాల్లో అక్కడ ఆయన ఇదేస్తే జ్వరము 104 జ్వరంతో బాధపడుతున్న దినాల్లో అలాగే చాలామందికి సువార్తను అందిస్తూ ఉన్నాడు. సువార్త అందించే సమయంలో ఆయన ప్రార్థన చేస్తున్న ప్రాంతంలో ఆయన చెయ్యి ఒక చోట బయట పెట్టుకొని ప్రార్థన ఇలాగ మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే సింహం వచ్చి చెయ్యి పట్టుకొని లాగేసింది. ఆ చెయ్యి అలాగే ఆయన అటువైపు దాటడానికి అవకాశం లేదు కాబట్టి అది లాగి ఆ సింహము చెయ్యినంతా లాగేసుకునింది. ఆయన చెయ్యి కూడా విరిగిపోయింది ఇలాగా. ఆ భయంకరమైన పరిస్థితుల్లో బెడ్ మీద పడిపోయి చనిపోయాడు ఆయన. అక్కడే చనిపోయాడు ఆఫ్రికాలో. ఈరోజు ఆఫ్రికా దేశానికి మీరు వెళ్తే ఆయన స్టాచ్యూ లేని ప్రాంతం లేదు. డేవిడ్ లివింగ్స్టన్ స్టాచ్యూ లేని ప్రాంతం లేదు. అందరు చేసిన సేవ ఇలాగే ఏం రగిలింపు. అందుకే నేను చెప్తున్నాను, ఈరోజు చివరిగా చెప్తున్నాను, మీరు నేను దేవుని కొరకు రగిలింపబడే వారముగా తయారవ్వాలి. అందుకే నేను ఈరోజు ఒకే ఒక మాట కన్క్లూడ్ చేస్తాను. వీ నీడ్ టు లుక్ ఇన్ టు స్క్రిప్చర్స్. లాస్ట్ మాట ఇదే మాట చెప్తాను. మనము దేవుని చూసే విధానం ఎక్కడ తెలుసుకుంటాము? వాక్యంలో నుంచి తెలుసుకుంటాం. అందుకే వాక్యం చూసే విధానము, వాక్యం చదివే విధానం మారాలి మీకు. మీరు అది మారకపోతే చదివే లేఖనాలు ఎలాగ చదువుతున్నారో అలాగే చదివితే మీకు దేవుడు దానిలో కనపడ్డు, గొప్ప విషయాలు మీకు కనపడవు. ఆ స్క్రిప్చర్స్ని చూసే విధానం మారాలి. అప్పుడు దేవుడిస్తున్న రగిలింపును పట్టుకోవాలి. ఆ రగిలింపును బట్టి దేవుని కొరకు నడవాలి. దేవుడు మీ జీవితాల్లో కనపడాలి. రండి చిన్న ప్రార్థన చేసి